జై శ్రీమన్నారాయణ. ఫ్రెండ్స్ అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో అయితే కనుక మనకి ఈ మీనహారతులు రీస్టాక్ అయ్యాయండి. అలాగే కామధేనువు చిన్న సైజులో కావాలి అని అడుగుతున్నారు. 2.5 ఇంచు 3 ఇంచులో ఉన్నాయి. అండ్ దెన్ ఇది ఆనంద నిలయం కూడా రీస్టాక్ అయ్యిందండి. ఇవన్నీ కూడా నెమ్మదిగా ఒకటి చూద్దామండి. అలాగే ఈ రావి ఆకు దీపము ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా అయితే మనకి ఈ ఆనంద నిలయం అండి, ఇది 3.2 ఇంచ్ హైట్లో ఉంది. చూడండి, స్వామివారి కానీ గోపురము ఇదంతా కూడా మనకి పూజా మందిరంలో పెట్టుకున్న ఇంట్లో డెకార్గా అంటే మనము ఏమంటారు షోకేస్లో పెట్టుకున్నా ఎలా పెట్టుకున్నా కూడా మంచిగా ఉంటుందండి. గిఫ్టింగ్ కూడా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 1550 రూపీస్ అండి. ఇవన్నీ కూడా సూపర్ ఫైన్ క్వాలిటీలోనే ఉన్నాయండి. ఎప్పుడు చెప్పేదేను, ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ ఫ్రీలోను సూపర్ ఫైన్ క్వాలిటీలోనే ఉన్నాయి. మెయిన్ ఈ వీడియో చేయడానికి కారణం కూడా ఇవి మీనహారతులు రీస్టాక్ అయ్యాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి ఎంత అందంగా ఎంత బాగా వచ్చిందో. ఆయిల్ కూడా కొంచెం పడుతుందండి. మనం దీపం వెలిగించుకోవడానికి కానివ్వండి, లేదు కర్పూర హారతి ఇవ్వడానికి కానివ్వండి, అలా పెట్టుకున్న డెకార్గా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఎంత అందంగాను ఎంత ఫైన్ కార్వింగ్ వచ్చిందో చూడండి. ఇదంతా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇవంతా కూడా చాలా నీట్గా వచ్చిందనమాట. 10 ఇంచ్ లెంగ్త్ ఉందండి. వెయిట్ కూడా 500 గ్రామ్స్ దాకా ఉంది. చాలా అంటే చాలా సాలిడ్ ఉందండి. ఇది ప్రైస్ వచ్చేసి 970 రూపీస్ పడుతుందండి. ఎంత బాగా ఉందో చూడండి, ఎంత అందంగా ఉందో. అలాగే 3 ఇంచ్ హైట్లో ఉన్న కామధేను అండి, కవ్ అండ్ కాఫ్. ఇందుట్లో మనకి గణేష్ వచ్చారు. గణేష్ను బ్యాక్ సైడ్ వచ్చేసి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఉన్నారనమాట. చాలా నీట్గా వచ్చిందండి. ఇంత చిన్న దాంట్లో కూడా మూర్తులతో వచ్చింది. ఈ పైన క్లాత్ ఈ డిజైనింగ్ కూడా అంతా కూడా చాలా బాగుంది. 3 ఇంచ్ హైట్లో ఉందన్నమాట. వెయిట్ కూడా చాలా సాలిడ్ ఉందండి, చాలా బాగుంది. ఇది 1020 రూపీస్ పడుతుందండి. ఒక పీస్ 1020 రూపీస్ పడుతుంది. చూడండి ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో. అదండి 2.5 ఇంచు 3 ఇంచు 3.5 4 ఇంచు 5 ఇంచు 5.5 ఇంచు 6 ఇంచు 7 ఇంచెస్ అప్ టు 17 ఇంచెస్ వరకు కూడా ఉన్నాయండి. వాటన్నిటి కోసము ప్రైస్ డీటెయిల్స్ కోసము స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. అందుట్లో ప్లెయిన్ ఉన్నాయి, మనకి ఇట్లా దేవతామూర్తులు వచ్చినవి ఉన్నాయండి, సకల దేవతలు వచ్చినవి ఉన్నాయన్నమాట. 10 ఇంచ్ హైట్లోను అలా కూడా ఉన్నాయి. సురభి కామధేనువులు కూడా ఉన్నాయండి. దానికోసం అనేసి కావాల్సిన వాళ్ళు మనకి స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే దానికి డీటెయిల్స్ షేర్ చేస్తాను. నెక్స్ట్ ఈ రావి ఆకు దీపం అండి, ఇది పెద్ద సైజ్ అనమాట. ఈ కిందంతా కార్వింగ్ కానివ్వండి, అదంతా కూడా చూడండి చాలా అంటే చాలా ఫైన్ ఫినిషింగ్తో ఉంది. ఎంత బాగా వచ్చిందో ఆకు. ఇది మొత్తం కూడా లెంగ్త్ వచ్చేసి 7 ఇంచ్ ఉందన్నమాట. ఇది డెకార్గా యూజ్ చేసుకోవచ్చు మనకి. లేకపోతే కనుక ఏమంటారండి సోంపు ఇట్లాంటివి సర్వ్ చేయడానికి అలాగా పెట్టుకున్నా కూడా, డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్న అలా చిన్న చిన్న ఇవి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఎంత సాలిడ్ ఉందనండి, 800 గ్రామ్స్ పైన ఉందన్నమాట వెయిట్ కూడా. ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో. మనము ఆయిల్ పెట్టుకున్నా కూడా అండి చాలాసేపు వెలుగుతుంది. అండ్ నియర్లీ మనకి ఇందుట్లో మోర్ దెన్ 50 ml ఆయిల్ అయితే పడుతుందండి. ముందు వైపుకి వేసుకోకపోయినా సెంటర్ వైపు వేసుకొనైనా వెలిగించుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా నీట్గా ఉంది. వెడల్పు వచ్చేసి 4 ఇంచ్ ఉంది. అలాగే హైట్ వచ్చేసి 2.5 ఇంచ్ వరకు ఉంది. చూడండి ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో. చాలా అంటే చాలా ఫైన్ ఫినిషింగ్ ఉంది. బ్యాక్ సైడ్ కూడా ఈ లీఫ్ ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. అలాగే దీని ప్రైస్ వచ్చి మనకి 1580 రూపీస్ అండి. ఒక పీస్ 1580 రూపీస్ అనమాట. నెక్స్ట్ ఇది అన్నపక్షితో వచ్చిన బెల్తో వచ్చిన దీపం. ఎంత బాగుందో చూడండి. చాలా అంటే చాలా ఫైన్ ఫినిషింగ్తో అనమాట. ఈ బౌల్ కూడా మనకి వీడియోలో ఈ ఫినిషింగ్ ఏదైతే ఉందో విడిగా కూడా అదే ఉందండి. ఆయిల్ కూడా చాలా పడుతుందండి. చాలా అంటే చాలా ఆయిల్ పడుతుంది. ఇది పక్షి కానివ్వండి ఇదంతా కూడా చాలా నీట్గా వచ్చింది. బెల్ కూడా బాగా మోగుతుందండి. ఊరికే
అలంకారప్రాయం మాత్రమే కాదు, చక్కగా మోగుతుంది. చూడండి ఎంత నీట్గా వస్తుందో, ఎంత బాగా ఉందో. చాలా అంటే చాలా బాగుందండి. ఇది కూడా లెంగ్త్ వచ్చేసి మనకి 11 ఇంచ్ వరకు ఉందన్నమాట. హైట్ వచ్చేసి మోర్ దెన్ 3 ఇంచెస్, 3.5 4 ఇంచ్ వరకు, సారీ మొత్తం వచ్చేసి 4 ఇంచ్ వరకు ఉంది. ఎంత బాగుందో చూడండి. డెకార్గా పెట్టుకుంటే అట్లా ఇట్లా ఆనంద నిలయము ఆ పక్కన ఇది పెట్టి ఒక పువ్వు పెట్టుకున్నా కానివ్వండి, లేదు దీపం వెలిగించుకున్నా కూడా ఇందుట్లో ఆయిల్, ఈ గుంట చూడండి ఎంత ఉందో. ఆయిల్ కూడా మంచిగా పడుతుందండి. 30 ml కన్నా ఎక్కువ పడుతుంది. చాలాసేపు దీపం అయితే వెలుగుతుంది. చాలా బాగుంది కదా. ఎంత బాగా అనిపిస్తుందంటే నాకు ఈ మీనహారతితో ఈ దీపం వెలిగించేసి అట్లా ఆనంద నిలయంలాగా అలా పెట్టేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుందండి. ఇంకా దానికి తోడు ఈ మన ఏమంటారు, ఇది కామధేనువు, ఆ కామధేనువుని కూడా అట్లా డెకార్ చేసి పెట్టుకున్నా కూడా హాల్లో చాలా బాగుంటుందండి. పూజా మందిరం అనే కాదు, గిఫ్టింగ్కి కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. ఇదండి మన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.